నేను అటువైపు నుండి సెకండ్ది పైన ఎల్లో కలర్ కనబడుతుంది చూసారా, అది ఎగ్ కస్టర్డ్ అంట. అదే 15 బాటిల్. సో ఇప్పుడే అది అయిపోయి ఇక్కడికి వచ్చాము. మీకు ఎంకమాల కనబడుతుంది కదా, ది చార్టర్డ్ బ్యాంక్ అని. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది, పేరనా కన్నికట్ మ్యూజియమే ఉంది. ఇది చూడండి ఎలా ఉందో. ఇది కూడా పోర్చుగీస్ ఆర్కిటెక్చర్. దాని ఆపోజిట్ బిల్డింగ్ కూడా, ఇది కూడా ఆర్కిటెక్చర్. అసలు ఈ బిల్డింగ్ ఎదురుగా వచ్చి చాలామంది పిక్స్ దిగుతున్నారు. నేను రాత్రిపూట వచ్చా, ఖాళీగా ఉంది, ఎవడో లేడు. ఎంకమాల కూడా ఇక్కడ ఏదో మ్యూజిక్ పెట్టి ఎంకమాల ఫుకెట్ పెరనాకన్ అని చెప్పేసి ఎంకమాల ఒకటి చేస్తున్నారు. సో చూడండి అంత బ్యూటిఫుల్గా ఉంది పాత బిల్డింగ్. ఈ 2 బిల్డింగ్లు ఒకేలాగా ఉన్నాయి. రాత్రి నేను ఈ బిల్డింగ్ కింద నుండి వెళ్ళాను అన్నమాట హోటల్కి. సో చూడండి ఎలా ప్రతి ఒక్కరు వచ్చి ఎప్పుడో దిగుతున్నాడు. నిజంగా బాగానే ఉంది. ఎప్పుడుదో కదా బిల్డింగ్. అదిగోండి వీళ్ళందరూ ఫోటోలు దిగే బ్యాచ్. ఇదిగో ఇక్కడ చూడండి, అందరికంటే చిన్న పాప పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక ఈ స్ట్రీట్ కూడా ఫుల్ స్టాల్స్ పెట్టి అనే తినేవి ఉన్నాయి, ప్లస్ గిఫ్ట్ షాపులు, సోవెనీరు, రకరకాల ఇక చిల్లరంతా ఉంది. చూడండి చిన్నపిల్ల ఏం మాత్రం భయపడకుండా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది మొత్తం అలా. ఇక్కడ ఎంకమాల చూస్తున్నారు అంతా. సో ఇక్కడ కూడా ఈ చివరి వరకు ఉంది, కాకపోతే పక్క స్ట్రీట్ అంత బిజీ లేదు ఇక్కడ. ఇక స్ట్రాబెర్రీ అంట, ఇదేదో కోకోనట్ ఐస్ క్రీమ్ అంట. ఎంకమాల కోకోనట్ ఐస్ క్రీమ్ 69 బాటిల్ మాత్రమే. ఇది కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది. ఎందుకనో ఈ స్ట్రీట్ క్రౌడ్ తక్కువ ఉంది, బట్ హ్యాపీనింగ్ ఇవన్నీ చూడండి. ఇందాక చూపించినాయి ఇదిగోండి, ఇక్కడ ఉండే బొట్ట అయ్యి. సేమ్ అలాంటివే ఉన్నాయి, కాకపోతే క్రౌడ్ దాని మీద హాఫ్ ది క్రౌడ్ కూడా లేదు ఈ సైడ్. చూడండి నా ఎంకమాల కూడా చూడండి, క్రౌడ్ ఇక్కడ చాలా ఫ్రీగా నడవచ్చు, క్రౌడ్ లేదు ఎక్కువ. ఇటు సైడ్ కూడా చూడండి, ఇటు సైడ్ కూడా క్రౌడ్ తక్కువగానే ఉంది. ఆ పక్క స్ట్రీట్లో ఉన్నంత క్రౌడ్ లేదు ఎందుకనో మరి. అయితే ముందు కూడా ఎక్కువ కనపడతలేదు. ఏంటంటే స్టాల్స్ పలసగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అన్నీ బట్టల కొట్లు ఎక్కువ ఉన్నాయి. అది మళ్ళీ అక్కడంతా ఇవన్నీ మళ్ళీ ఇక్కడ నుండి తినేవి. ఇక్కడ కొంచెం క్రౌడ్ ఉన్నారు, ఏంటనేది చూద్దాం. బ్రెడ్ మీద పెట్టి అమ్మేస్తున్నాడు. ఎంత ఇది? 70 బాటిల్ అంట రేటు. మిల్క్ టీ 40 బాటిల్. ఇవన్నీ జనాలు తక్కువగా ఉన్నారు. ఇదంతా వాటర్ మెలన్ జ్యూస్ 40, వాటర్ మెలన్ స్మూతీ 40 బాటిల్. మరి ఎంత పెద్ద గ్లాస్ ఇస్తారో తెలియదు కానీ 40 బాటిల్ అంట. ఇది చూడండి, ఇది 35. ఏంటిది? ఇదేదో అదే గ్రీన్ టీ, ఇది ఒక రకమైన అయ్యి
ఏదో బాగానే ఉంది, వర్తిక్ లాగా అనిపిస్తుంది. ఇది ఒకటి తీసుకుందాంలే. ఇది డెఫినెట్గా ట్రై చేస్తాను. గ్రాస్ జెల్లీ అంట, ఆర్డినరీ ఉంది, మిల్క్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, బ్రౌన్ షుగర్ గ్రీన్ టీ, బ్రౌన్ షుగర్ థాయి టీ, కోకోవా క్యారమెల్, బ్రౌన్ షుగర్. ఆ బ్రౌన్ షుగర్ అనేది ఏంటో చూడాలి. మోమోస్, ఇవన్నీ మోమోస్. వాడెవడో దేశీయుడు అరవడు అనుకుంటా. నేను నుంచుంటే, నేను ఇక్కడ నుంచి షూట్ చేస్తున్నా. నా యంక్మాల్ చూడండి ఎంత ప్లేస్ ఉందో. ఫుట్పాత్ ఖాళీగానే ఉంది, యంక్మాల్ రోడ్డు ఖాళీగానే ఉంది. వచ్చి నా యంక్మాల్ నుంచి ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. ఒరే పకోడీగా నెల తక్కువ ఏదలాగా ఉన్నావు, కళ్ళేమన్నా కప్పలు వద్దాయా? పక్కన ఇలా ఇంత స్పేస్ ఇది చూడండి. స్టాలు అక్కడ ఉందా, నేను స్టాల్ దగ్గర నుంచి షూట్ చేస్తుంటే ఇంత చూడండి. స్టాల్కి ఫుట్పాత్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎలాంటి ఫిల్మెంట్ అంటున్నాడు. నా యాంహమాల్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ అంట. అడబ్బా, ఇలాంటి వాళ్ళని చూస్తేనే మనోళ్ళు కొంచెం రెచ్చిపోతారు. పెద్ద వస్తే నీకు చూడాలనుకుంటే పక్క నుండి వెళ్ళిపో, అంతేగాని నేను ఇక్కడ షార్ట్లో కట్టుకుని ఒక పక్కన షూట్ చేస్తుంటే. ఆ టైపు కూడా ఉన్నాయి. జ్యూస్లు అంట. మళ్ళీ అర్థమైంది ఎందుకంటే ఆ టైపు ఉండే ఇటు పక్కన రెప్యుటేటివ్ అయినాయి. ఎందుకంటే ఇందాక చూపించాం కదా స్ట్రీట్లో, అటు పక్కనే ఇటు పక్కన పెట్టారు. ఏంది ఫ్రూట్ షేప్డ్ సోయాబీన్స్ 50 బాటిల్ 10 పీసులు. ఇదేంటిది అసలు? వారిని షుగర్ కేన్ కప్పు 20 బాట్లు 40 బాట్లు, మీడియం అయితే 35. అరే టూ మచ్ రే. చెరుకు రసం అది ఇక్కడ చూడండి ఎంత ఫ్రీగా ఉందో. కానీ ఇక్కడ ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లలు అంటే 10-12 ఇయర్స్ ఓల్డ్ పిల్లలు ఇదిగోండి ఇలా క్రౌడానికి కూడా భయపడకుండా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అది ఒక మెచ్చుకోదగ్గ విషయం. తేనె అమ్ముతున్నారు, షవర్మా సేమ్ ఇది. ఇక్కడ పక్కన చూసారా పోర్క్ చర్మం. ఇదేదో వెరైటీగా ఉంది. ఇదేంటి అసలు? ఈ డైఫూల్ అంటారంట, ఒక్కొక్కటి 30 బాటిల్ అంట. చిన్నపిల్లలు తినేయండి. ఆ టైపు కూడా ఉంది. ఈ టైప్ ఇది ఏంటో బాబు, సిరంజీలు అమ్ముతున్నాడు ఇటు. ఏంటి జెల్లీ బాల్? వారిని జెల్లీలా? అదే మన దగ్గర జెల్లీలు అమ్మేవాళ్ళు చిన్నప్పుడు, కప్పుల్లో పెట్టి తినగేవాళ్ళం. ఈ సిరంజీని అమ్ముతున్నాడు. జాతర బాబు, అది సూదిలో లేవు కదా, అమ్ముతాడు. ఎక్కడికైనా పొడుతాడు. పూకెట్ ఫ్రైడ్ ఆయిస్టర్. ఇదేమో ఫ్రూట్సేనా, రకరకాల ఫ్రూట్లు. దాని బదులు కొనుక్కొని తినడం బెస్ట్. ఇది కూడా ఇది వద్దాం, అటే కూడా వద్దాం. ఇక్కడ 2 సైడ్లు కవర్ చేయాలి. ఎందుకంటే స్పీడ్కి వెళ్ళిపోతుంది కదా. ఇది నాకు తెలిసి 1/2 గంట కంటే ఎక్కువ రాదు. 2 సైడ్లు కవర్ చేయొచ్చు. ఇదిగోండి, ఇది మళ్ళీ మీ ఒక్కొక్క స్టిక్ 15. బాగానే చేసాడు. కొరియన్ చైనీస్ లాగా ఉంది. పొమ్మిలో అంట. టూ మచ్. ఎందుకంటే ఈ 2 స్ట్రీట్లు బ్లాక్ చేశారు కదా. ఈ స్ట్రీట్ కొంచెం ఖాళీగా ఉంది. ఇక్కడ చూడండి, చిన్న పిల్ల ఎంత చూడండి, చిన్న పాప పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కానీ నేను ఇక్కడ చూసింది ఏంటంటే ఎంటైర్ ఇది అరబ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇదిగోండి ఈ బొమ్మలు, ఏనుగు బొమ్మలు. ఎక్కడ చూసినా ఏనుగు బొమ్మలు. ఇదిగోండి చూడండి, భలే ఉన్నాయి. కిచెన్ 59. ఇవన్నీ హ్యాండ్మేడ్ అంట. ఒక్కొక్కటి 69 బాటిల్. కానీ ఇదే కిచెన్ అటే కొంచెం తక్కువగా దొరుకుతున్నాయి. హ్యాండ్మేడ్ అంటే ఇవన్నీ.
ఇది కూడా ఉంది, ఇది ఆ మూల వరకు ఉంది. కానీ ఇదిగో పింగాణి వస్తువులు ఇవన్నీ స్కిప్. ఏమంత ఏం చూస్తాం, ఏం చూపిస్తాం, వెరైటీ ఉండాలి మనకి. ఏదో కోకో కోలా ఏముందిరా, కోకో కోలాలో 30 బాటిల్ పెట్టి అమ్మటానికి. ఏది తిప్పుతున్నాడు ఇక్కడ, పిచ్చారీ చేస్తున్నాడు. పిచ్చి పళ్ళు రకాలు. మ్యాంగో స్మూతీ ఎంతమ్మా? నార్మల్ ప్రైసే, బయట 50 కూడా దొరుకుద్ది అనుకో, వేరే విషయం. ఇది చూడండి అసలు ఎదురుగా బిల్డింగ్ ఎప్పుడుతో. ఇదిగోండి ఆర్కిటెక్చర్ చూడండి అసలు బిల్డింగ్. ఇవన్నీ ఏంటంటే పొద్దున్నే వచ్చి పిక్స్ తీసుకోవాలి, ఇప్పుడు రాకూడదు. కవర్ చేద్దాం, ఇది ఉంది ఉండగా ఇవన్నీ కవర్ చేస్తా. నా హోటల్ కూడా ఈ స్ట్రీటే, కాకపోతే ఇది కొంచెం పెద్ద స్ట్రీట్గా ఉంది, కొంచెం ప్రశాంతంగా ఉంది. కొంచెం ప్రశాంతంగా, దానికంటే వెడల్పు ఉంది, దానికంటే రోడ్డు కొంచెం డబల్ పెద్ద రోడ్డు. ఇది చూడండి, ఇది వెరైటీ. ఎంతమ్మా ఇది? 15 వాటర్లు. నాయన ఇదేంటి రొయ్యి ఎంత ఉంది ఏంటి? 150 300. ఇది ఒకటి ఏడ చూసినా దొరుకుతాయి. అవునా? ఆయిస్టర్ సలాడ్ అండి 60 బాటిల్. ఆయిస్టర్లు ఏందో. ఇదేంటి సుషియా? పైనాపిల్ కోకోనట్ మిల్క్ షేక్. ఓరి కిస్మీ క్రీమీ. యూఎస్ సోడీ కూడా ఇక్కడ అమ్మేస్తున్నాడు వీడు. క్రిస్పీ క్రీమీ. అఫ్కోర్స్ డంకిన్ ఉందనుకోండి ఇక్కడ. అయిపోయింది వచ్చి. అఫ్కోర్స్ మళ్ళీ అటే పిల్లలుగా ఇది చూడండి, కారు పిల్లలాడిన బొమ్మలు. ఇదేంటి చైర్ క్యాఫేనా? ఎదురుగా మంచి పెయింటింగ్ వేసి అంతే, నథింగ్ మచ్. దిస్ ఈజ్ ద ఎండ్. అందరూ ఫోటోలు దిగుతున్నారు. ఎందుకు దిగుతున్నారో ఏంటి తెలియట్లా. ఇక్కడ ఏంటి? ఫ్రూట్స్ జ్యూస్ స్మూతీస్ అంట. ఏంటి పాప నాయకమాలు పడుతున్నా? ఏంది ఫోటో తీసి పెట్టాలా ఏంటి? అరుస్తున్నాం నాయకమాలకు వచ్చి. ఇక్కడేంటి మంచి క్రౌడ్ ఉంది. ఏంటి స్పెషల్? ఓహో, అన్ని రకాల స్మూతీలు ఉన్నాయా? 30, 50, 100. నో, నేను ఇది ఆల్రెడీ టేస్ట్ చేసా. ఎవరితో అది చైనీస్ది ఎవరితో తెలియదు కానీ ఎంగమాల వచ్చి కేమ కాకిలా కడుతుంది. ఓకే, ఇది వెళ్ళిపోదాం అనుకున్నా. ఇది చూడండి, ఫుడ్ ట్రక్స్. ఇది పిజ్జా. టాకో బేర్ అంటే ఇది టాకోస్. ఎక్కువగా ఇటాలియన్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు కూడా తగులుతున్నారు ఇక్కడ బాగానే. ఇవన్నీ ఫుడ్ ట్రక్స్. ఇక సండే, దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ సండే నైట్ మార్కెట్. ఇదిగో ఇటు సైడ్ కూడా బ్లాక్ చేశారు రోడ్డు. మామూలు హ్యాపెనింగ్ కాదు, కానీ ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది. ఇది చిన్నటం ఏంటి అంత చైనా ఉన్నాయి. అది మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి ఇందాక ఒకసారి కవర్ చేసాక ఇప్పుడు ఇంకోసారి కవర్ చేస్తాం. మళ్ళీ రిపీట్ అయిపోతే మళ్ళీ అక్కడ కింద కంటిన్యూ చేస్తాం. ఇది ఇందాక అటువైపు చూసాం కదా, ఇందాక మీకు బిల్డింగ్ చూపించానా? చూడండి, ఆ బిల్డింగ్ తలతలతో మెరిసిపోతుంది. అన్నీ ఎప్పుడిప్పుడియో బిల్డింగ్లు, ఓల్డ్ బిల్డింగ్స్ ఇవన్నీ క్రికెట్లో. ఇది నెక్స్ట్ సైడ్ ఇదే రోడ్లో. ఇందాక ఇవన్నీ మిస్ అయినాయి కదా. ఏంటి ఆయిస్టర్సా? ఈ ఆయిస్టర్లు ఏం తింటారా బాబు? ఇవన్నీ మోమోస్. ఇవి చూడండి, భలే ముద్దుగా భలే ఉన్నాయి. తెగ తింటున్నారు వీటిని. ఇదిగో దానిలో రకాలు. ఇదిగో
బ్లూబెర్రీ ఫ్రూట్స్ ఎంత 4 పీసులు 75, 6 109, 8 184, 10 180, అదే 179. అది మీకు చాయిస్ మీదే, ఎలాగైనా ట్రై చేయొచ్చు. అది అన్ని వెరైటీలు. ఎక్స్క్యూజ్ మీ. ఇదిగా సుషి ఎంతమ్మా 10 బాట్స్ ఒక్కొక్కటి 10. మోమోస్, డంప్లింగ్స్, రోటీ అంట. ఇదేంటి జ్యూస్ 80 బాట్ల ఏముంటుంది అంత సైటు ఇది. ఇదేంటి ఒక్కొక్క పీసు 15 అంట. చికెన్ వింగ్ జాప్, కొరియన్ స్పైసీ మామా, కొరియన్ స్పైసీ చికెన్. ఒరే రెస్టారెంట్లో తక్కువగా వస్తాయి కదరా. ఇది ఎన్ని కొరియన్ ఫుడ్. ఎంత క్రాబ్, మీరు చూసిందంత క్రాబ్, ఎంత క్రాబ్ మీట్. ఇది యాక్చువల్గా కొంచెం రిలాక్స్. దీనిలో ఏంటంటే రెస్టారెంట్స్ ఉన్నాయి సైడ్న, మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, మంచి మంచి క్యాఫేస్ ఉన్నాయి. సో ఇంకా పెడుతున్నారు స్టాల్స్, చిన్న చిన్న స్టాల్స్. ఇదంతా ఓల్డ్ టౌన్ అన్నమాట. డోనట్స్ హోమ్ మేడ్ అంట. మీకు బొమ్మలు ఇటు సైడ్ ఏ అంతే, ఇంకేం లేదు. ఇదిగో ఇవన్నీ మళ్ళీ రిపిటేటివ్ అయిపోతాయి అంతా చూపిస్తుంటే. సో ఇక్కడతో ఇదిగో చిన్న పాప చూడండి, ఇందాక రెడీ చేసుకుంటుంది కదా, ఇప్పుడు పెర్ఫార్మెన్స్ చేస్తుంది. క్రౌడ్ అదేదో ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తుంది. అప్రిషియేట్ చేయాలి. ఎలాగో వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్. ఇక్కడ చూడండి జనాలు ఉన్నారు అసలు. ఓకే, కోడి గుడ్లు అంట. అది ఏంటిదండి ఇంతకీ? పంది మాంసం. దానిలో ఏ పార్ట్ అది? ఒకటి 50 అంటది. ఇంతే, ప్రెటీ మచ్ అయిపోయింది ఇక దీంతో. ఇక్కడతో కమించేస్తున్నా. సో అటువైపు దానిలో సగం కూడా లేదు ఇటు చెప్పాలంటే. తక్కువే వచ్చింది ఇది. ఇక్కడ చూడండి ఎవరు పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కుర్రోడు, చిన్నపిల్లోడే. ఇక్కడ అబ్బాయి అది. ఈ బిల్డింగ్స్ లాంటివి అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. అది ఆ స్ట్రీట్లో ఉన్నాయి. సో అంతే, ఇక్కడతో కంప్లీట్ చేస్తున్నాం. మళ్ళీ రిపీట్ అయిపోద్ది. సో ఓకే, జస్ట్ కంప్లీట్ చేసుకుని ఇంకా 2 minutes ఉంటే లోపల హోటల్కి వెళ్ళిపోదాం అనుకున్నా. వర్షం చూడండి, ఇల్లు దంచి పడుతుంది. సడన్గా పడుతుంది వర్షం. స్టాల్స్ అందరూ పెట్టినారు. అది చూడండి, వర్షం చూడండి ఎంత పెద్ద వర్షం. గాలివానే. అందరూ స్టాల్స్ పెట్టుకుని అంతా వ్యాపారం చేసుకుంటున్నారు, సండే మార్కెట్ అని. సో వర్షం అంతా చెడబడుతుంది. పెద్ద వర్షం ఇది, ఇప్పట్లో ఆపేయట్లేదు. నేను ఎదురుగా కనపడుతుంది కదా, అదేంటి క్యారమెల్, అది ట్రై చేద్దామని వచ్చా. ఇంకా తీసేసి నేను ఆ రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నా. ఒక 5 minutes ఉంటే వెళ్ళిపోయామండి. కానీ అక్కడ చూడండి మొత్తం జస్ట్ ఇందాక కంటిన్యూ అక్కడ కంప్లీట్ చేసి వచ్చాను.
మంచిగా కొడుతుంది వర్షం. మాన్సూన్ ఎక్స్ప్రెస్ బయట కనబడిన స్టాల్స్ కూడా ట్రై చేస్తాం కదా. జ్యూస్ అదే దీన్ని క్యారమిల్ స్మూత్ అంటారు, ఏమో తెలియదు అంటారు. ఇది కోకోవా థాయ్ టీ అంట. సో 40 బాట్స్. మంచిగా హోల్డర్ కూడా ఇచ్చారు కదా, హోల్డర్ పట్టుకునే చేత్తో కూలింగ్ ఉండదని పట్టుకుంటే కూడా హోల్డర్ ఇచ్చాడు. బాగా ప్యాకింగ్ బాగుంది, వర్త్ అనిపించింది. సో ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాం.